హలో అవ్వాం న్యూస్ లో స్వాగతం. భోసి గ్రామ సభ కార్యక్రమంకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ ఈరోజు తానూరు మండలంలోని బోసి గ్రామానికి మరియు బొరిగము మరియు ముఢొలే మండల్ ముద్గల్ గ్రామానికి హాజరైనరు. గ్రామసభ నిర్వహించినందుకు ఆ కార్యక్రమానికి గాను బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ గారు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన 4 స్కీమ్ల గురించి వివరిస్తూ ఆహార భద్రత కార్డు లేని నిరుపేదలకు ఆహార భద్రత కార్డు, ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఈ స్కీంలో ఎన్నికైనటువంటి వారు, ఎన్నిక కావలసినవారు తమ తమ పేర్లను అధికారుల దగ్గర నమోదు చేసుకుని ఈ పథకాలను వినియోగించుకోవాలని కోరడం జరిగింది. బోసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి ఆహార భద్రత కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. పేదలకు ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వము పేదల ఆనందరావు పటేల్ గారికి గ్రామ ప్రజలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తనూర్ మండల మాజీ జెడ్పీటీసీ ఉత్తమ్ బాలేరా, గ్రామం మాజీ సర్పంచ్ శివరాత్రి ఆనంద్, గ్రామ పంచాయతీ సెక్రటరీ రవికుమార్, గ్రామంలో ఉన్నటువంటి తదితర రాజకీయ నాయకులు, ప్రముఖులు, రైతులు, యువకులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ముధోల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. ముఖ్యాతిథిగా హాజరైన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీజీ విఠల్ రెడ్డి గారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి. ముధోల్